Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 182 points gain అయ్యి 81,330 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 88 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,667 దగ్గర క్లోజ్ అయితే whereas బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్స్ ఫాల్ అయ్యి 54,801 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వీటిలో పెద్ద మూవ్ మనకి కనిపించకపోతున్నా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ నిన్నటి కంటే ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి. ప్రాబబుల్లీ నిన్నటి కంటే ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఇంకొంత గ్రీన్ గా కనిపించి ఉండాలి. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫోకస్డ్ గా మీ పోర్ట్ఫోలియోస్ ఉంటే బట్ ఇక్కడ ఒక చిన్న అన్సర్టనిటీ మన మార్కెట్స్ FIS రూపంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న అన్సర్టనిటీకి ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. ఇండియాని కొంత వెనక్కి నెట్టి చైనా ముందుకు రావాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందా అనేలా ఒక క్వశ్చన్ మార్కే. ఇదేం అఫీషియల్ గా కాదు, ఇది చెప్తున్నది CNBCకి సంబంధించిన యాంకర్, డిప్యూటీ ఎడిటర్ అండ్ యాంకర్ మంగళం మాలు గారు. ఇప్పుడు తను చెప్తున్న స్టేట్మెంట్స్ ఎందుకు మనం ఫోకస్ చేయాల్సి వస్తుందంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఒక్కొక్క ఈవెంట్ తర్వాత US, చైనా రెండు కూడా ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవుతాయి. ఇన్ఫాక్ట్ US లో రెసెషన్ వస్తుందని చెప్పిన గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. ఓన్లీ వాళ్ళొకటే కాదు, JP మోర్గన్ కానీ, గోల్డ్మాన్ సాక్స్, UBS వీళ్ళందరూ గతంలో ఏదైతే US రిలేటెడ్ గా థింకింగ్ ని పెట్టుకున్నారో ఆ మొత్తాన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో మార్చుకుంటూ బ్రోకరేజెస్ స్కేల్ బ్యాక్ చేస్తూ ఉండడం. రీసెంట్ US చైనా డీల్ తర్వాత నాట్ ఓన్లీ US కి మంచిదే, చైనా దీని కారణంగా స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అయితే పొందుతూ వస్తుంది. కాబట్టి మీరు గోల్డ్మాన్ సాక్స్ వల్ల GDP ఫోర్కాస్ట్ చూడండి చైనాకు సంబంధించింది. ఈవెన్ UBS వాళ్ళది కూడా మీరు గమనించారంటే 4 నుంచి 4.6% కి తీసుకువెళ్లారు. 0.6% ఫర్ సచ్ సైజ్ GDP ఉంటున్న కంట్రీకి, లార్జ్ సైజ్ ఉంటున్న కంట్రీకి అంతలా వాళ్ళు ఫోర్కాస్ట్ ని పెంచుతూ ఉండడం. FIS ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్ లో అంతా కూడా మీరు గమనిస్తూ వస్తే ఇండియన్ మార్కెట్స్ ఫేవరబుల్ గా మారబోతున్న US చైనా టెన్షన్స్ లో చైనా కాదు ఆల్టర్నేటివ్ ఇండియాగా మారబోతుంది. మెజారిటీ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ అంతా చైనా నుంచి ఇండియాకి రాబోతుంది. ఎప్పటి నుంచో ఉంటున్న చైనా +1 స్ట్రాటజీ ఇంకా స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవబోతుంది అనే ఒక థీమ్ నుంచి ఇప్పుడు ఉంటున్న దానికంటే చైనా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతుంది, చైనా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అనే ఒక థీమ్ కి ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత ట్రేడ్ టాక్స్ రిలేటెడ్ గా వచ్చిన ఫైనల్ అవుట్కమ్ ఈ రెండు కలిపి ఎంటైర్ సినారియోని మార్చాయి. దీన్ని తను ఒక్కొక్క ఈవెంట్ ని వరుసగా యాడ్ చేసుకుంటూ వస్తూ US చైనా మీద భారీగా టారిఫ్లు వేసింది. దీంతో చాలా వరకు మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇండియా అనేది ఒక ఆల్టర్నేటివ్ గా కనిపించింది. ఇండియా US కూడా ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కి దగ్గరగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎండ్ లో ఉన్నాయనే టైంలో పహల్గామ్ రిలేటెడ్ గా పాకిస్తాన్ అటాక్ చేయడం, వెంటనే వాళ్ళకి సపోర్ట్ గా చైనా వెళ్లి పాకిస్తాన్ పక్కన నిలబడుకోవడం. ఆ టైంలో ట్రంప్ వచ్చి నేను పాకిస్తాన్ రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా డిస్కషన్స్ చేశాను, ఇద్దరి మధ్యలో వార్ నాపారని క్రెడిట్ తీసుకుంటూ చైనాతో డీల్ ని అనౌన్స్ చేసి చైనా రిలేటెడ్ గా 30% వేస్తున్నానని 145% టారిఫ్ ని తగ్గిస్తూ ఉండడం. ఒక్క ఇన్సిడెంట్ ఇండియాని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా, గ్లోబల్ గా ఎక్కడ స్ట్రాంగ్ గా పెట్టేస్తుందో, ఇండియాకి ఇలాంటి ఒక నైబర్ ఉన్నాడని చెప్పాలి, ఇండియాకి ఇలాంటి అన్సర్టనిటీ ఉందని చెప్పాలి, ప్రపంచానికి ఒకసారి గుర్తు చేయాలనే ప్రయత్నంలో ఏదైనా ఇలా జరిగిందా అని. దీని తర్వాత ఇమీడియట్ గా US చైనా కూడా కలుస్తూ ఉండడం. ఇది చైనా ఆడిన గేమ్ అనేలాగా క్వశ్చన్ మార్క్ తో తనైతే ఒక ట్వీట్ నైతే పెట్టారు. ఇన్ రియాలిటీ FIS ఒక ఫండ్ ఫ్లోస్ మార్కెట్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ని డిపెండ్ చేసుకుని ఉంటాయి, ఫ్యూచర్ గ్రోత్ ని డిపెండ్ చేసుకుని ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వాల్యుయేషన్స్ పరంగా చైనీస్ మార్కెట్ అట్రాక్టివ్ గా ఉండి FIS తాత్కాలికంగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్న గ్రోత్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. లాస్ట్ 10 years నుంచి మిడిల్ క్లాస్ కి, లోయర్ మిడిల్ క్లాస్ కి ఆర్ వేరియస్ ఇన్కమ్ గ్రూప్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చాయనే డిబేట్ ని పక్కన పెడితే కార్పొరేట్ వరల్డ్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. నేను స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. సచ్ ఏ సినారియో నెక్స్ట్ 10 years కూడా ఇదే గ్రోత్ రేట్ ని మనం మెయింటైన్ చేయగలుగుతూ ఉంటే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా. ఇక కమింగ్ టైమ్స్ లో 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఎవాల్వ్ అవుతూ జపాన్ ని కూడా ఓవర్టేక్ చేస్తుందని, దానికి మించి ఎదిగే శక్తి భారతదేశానికి ఉంది. కాబట్టి ఈవెన్ ఎవరు వెనకుండి ఎలాంటి గేమ్స్ ఆడారు, దేని కారణంగా మనకు నెక్స్ట్ వచ్చే పెట్టుబడులు కొంత వెనక్కి వెళ్తాయి. FIS ఒక ఇన్వెస్ట్మెంట్స్ కూడా తాత్కాలికంగా వేరొక మార్కెట్ కి ఫ్లో అవుతాయి. బికాస్ US చైనా ట్రేడ్ డీల్ ని కుదుర్చుకుందన్న ఒక దీంతో అయినా మన మార్కెట్స్ రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ లో రీసెంట్ టైమ్స్ లో వస్తున్నంత ర్యాలీ మనకి రిఫ్లెక్ట్ అవ్వకపోతుంటే దాన్ని అస్సలు కంగారు పడాల్సిన రీజన్ లేదు. మనది కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ, ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ కాదు. ఎస్ అది మనకి వాల్యుబుల్, నేనే నెగ్లిజిబుల్, అది నథింగ్ అని నేను అనట్లేదు. బట్ మనం వేరొక కంట్రీస్ మీద వాళ్ళతో చేసుకునే ట్రేడ్ డీల్స్ మీద కాదు ఎక్కువ డిపెండ్ అయ్యేది. అందుకే చెప్తున్నాను మనది ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ కాదు. బట్ ఏదైతే స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ FIS దగ్గర నుంచి రీసెంట్ గా కనిపించిందో ప్రాబబుల్లీ అదైనా కొంత స్లో డౌన్ అవుతుందా బికాస్ ఆఫ్ చైనా రీరేటింగ్. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఒక్కొక్క స్టెప్ మారుతుండడం, చైనా రీరేటింగ్ కారణంగా ఇలా జరుగుతుందా అని మనం నెక్స్ట్ ఫ్యూ డేస్ FIS డేటాని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నిన్నటి FIDI డేటా రిలేటెడ్ గా మాత్రం లార్జ్ బ్లాక్ డీల్స్ పేటిఎం అండ్ కేఫిన్ టెక్ రిలేటెడ్ గా
బ్లాక్ డీల్స్ జరగడం కారణంగా ఏదైనా ఇంపాక్ట్ అయ్యా అనేది ఫర్దర్ కమింగ్ డేస్ లో వస్తున్న FIDI డేటాతో మనకి క్లారిటీ వస్తుంది. సరే, ఈ చైనా టాపిక్ ని కొంత పక్కన పెడితే నిన్న యుఎస్ కి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వాళ్ళ ఎకానమీకి సంబంధించే కాదు గ్లోబల్ మార్కెట్ కూడా. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో ఇలాంటి స్ట్రాంగ్ మార్కెట్ సపోర్టివ్ US CPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది కాబట్టి ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లని కట్ చేసే ఆలోచనలోకి వెళ్తారు. 2.3% వచ్చింది వాళ్ళ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. CPI ఇన్ఫ్లేషన్ 2.4 ఎక్స్పెక్టెడ్. అలానే కోర్ ఇన్ఫ్లేషన్ కూడా 2.8 దగ్గరగా ఉంటది అనుకుంటే అక్కడే ఉంది. 2.8 దగ్గరగా చేంజ్ ఉంటుంది అనుకుంటే సేమ్ అలానే ఉంది. మంత్ ఆన్ మంత్ లో కోర్ ఇన్ఫ్లేషన్ కూడా కొంత డౌన్ సైడ్ వస్తూ ఉండడం. జూన్ లో జరిగే మీటింగ్, మేలో అయిపోయింది కదా, 6th 7th ఆ పాయింట్ లో అయిపోయింది, ఏ చేంజ్ లేదు లాస్ట్ టైం. బట్ జూన్ లో జరగబోతున్న మీటింగ్ రిలేటెడ్ గా మాత్రం ఈసారి వడ్డీ రేట్ల కట్ ఉండే అవకాశం ఉందని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫెడ్ చైర్మన్ గారు పదే పదే చెప్పింది, 1-2 డేటాలు చూసి మనం ఏం పరిగెత్తద్దు, వెయిట్ చేద్దాం, చిన్నగా చూసుకునే వెళ్దాం అని ఎలా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ చేస్తారా? వచ్చింది ఒక డేటానే కదా, 2-3 నెలల CPI ఇన్ఫ్లేషన్ డేటా చూసి ముందుకు వెళ్దాం అంటారా అనేది సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది. అండ్ దీనికి ముందే మన RBI మీటింగ్ కూడా ఉంటుంది. జూన్ 4th నుంచి 6th వరకు మీటింగ్ జరిగి 6th మనకి అవుట్కమ్ ని వాళ్ళు చెప్తారు. సో జూన్ 6th న RBI ఈవెంట్ ఒక అవుట్కమ్, జూన్ 18th న ఫెడ్ ఈవెంట్ ఒక అవుట్కమ్. ఇది జూన్ లో వచ్చే మెయిన్ ఎలిమెంట్స్. ఇది కాక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ని మీరు ఫోకస్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది కదా, more than 10% దగ్గరగా. అది కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. గోల్డ్ కూడా US చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉండేసరికి చైనీస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ పెద్ద మొత్తంలో గోల్డ్ ని కొనడానికి ఇష్టపడ్డాయి. మరి ఇప్పుడు US చైనా ఏమో మేము ఒకటే అంటున్నారు. సో ఇంకా ఫర్దర్ గా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి సపోర్ట్ గోల్డ్ కి పెద్ద ఉండదా, ఆర్ కొంత టైం పాటు గోల్డ్ రిలేటెడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ని పాస్ చేస్తాయా, సో దట్ గోల్డ్ లో కొంత కరెక్షన్ ఆర్ కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందా అని మార్కెట్ పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ టైమ్స్ నుంచి గోల్డ్ కొంత తగ్గుముఖంలో ఉంది. సో షార్ట్ టర్మ్ లో గోల్డ్ పెరుగుతుందా అంటే రీసెంట్ హైస్ ఉన్నాయి కదా, అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా గోల్డ్ లో మనం అంత సీరియస్ ర్యాలీని షార్ట్ టర్మ్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే US చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ సెటిల్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. తెలియదు కదా మనకి, ట్రంప్ ఓవర్ నైట్ లో కూడా చైనా అనుకున్నట్లు జరగట్లేదు, మళ్ళీ టారిఫ్లు వేస్తున్నానంటే తప్పించి మళ్ళీ అన్సర్టనిటీస్ గ్లోబల్ మార్కెట్స్ లో ఎవాల్వ్ అవడం వితౌట్ ట్రంప్ ఒక హెల్ప్ తో కొంత కష్టమే. బట్ లాంగ్ టర్మ్ కి ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్టెడ్ గా ఉంటే మాత్రం ఆలోచించాల్సిన నీడ్ లేదు. ఎలాంటి అన్సర్టనిటీస్ ఉన్నా లేకపోతున్నా చాలా సైకిల్స్ లో గోల్డ్ విన్నర్ గా నిలబడింది. సో లాంగ్ టర్మ్ కి బంగారం పడుతున్నా సరే పెద్ద కంగారు పడాల్సిన నీడ్ లేదు. US కి సంబంధించిన బాండ్ డీల్స్ కూడా స్టేబుల్ గా ఉంటుండడం, ఇండియన్ రూపీస్ నుంచి డాలర్స్ లోకి వెళ్లిపోవాలి ఫండ్స్ అనే ఒక ఫ్లో ని కూడా పెంచావు. డాలర్ ఇండెక్స్ కూడా 100 దగ్గరగానే స్టేబుల్ గా ఉంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ సినారియోని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేసిన తర్వాత మీరు గమనిస్తే చైనాకి సంబంధించిన డిఫెన్స్ స్టాక్స్ భారీగా పడ్డాయి. ఎందుకంటే పాకిస్తాన్ రిలేటెడ్ గా ఎంటైర్ ఇన్సిడెంట్ లో ఎలాంటి డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, స్ట్రెంత్ ఎలా ఉందనేది బయటపడింది. దాన్ని స్పాన్సర్ చేసింది యుద్ధ పరికరాల్లో మెజారిటీ థింగ్స్ ఎయిర్ డిఫెన్స్ ని కానీ మొత్తాన్ని సప్లై చేసింది చైనా. కాబట్టి అవి ఎవరెవరు సప్లై చేశారో వాళ్ళ స్టాక్స్ పడ్డాయి. బట్ ఇండియన్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ ఇవాళతో కలిపి స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. బికాస్ గ్లోబల్ గా ఉంటున్న చాలా కంట్రీస్ కి ఇండియా ఒక క్యాపబిలిటీస్ డిఫెన్స్ స్పేస్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ఈ ఇన్సిడెంట్ తో బయటపడింది. కాబట్టి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కమింగ్ టైమ్స్ లో పెరిగే అవకాశం ఉందన్న ఒక మార్కెట్ లో అంచనాలు కూడా డిఫెన్స్ స్టాక్స్ ని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇఫ్ అదే జరిగితే మాత్రం గ్లోబల్ గా ఉన్న చాలా కంట్రీస్ ఆర్ వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ కంపెనీస్ ఇండియాలో ఉంటున్న డిఫెన్స్ ఒక స్ట్రెంత్ ని టెక్నాలజీ పరంగా కానీ ఇన్నోవేషన్ పరంగా కానీ ఇక్కడ ఉంటున్న కంపెనీస్ ఒక స్ట్రెంత్ ని రికగ్నైజ్ చేసి ఇక్కడ వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఇస్తూ ఉంటే ఒక గోల్డెన్ ఎరా డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా నిలిచే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు చాలా మంది టర్కీ అంటుంటారు, బట్ తుర్కీ అలాగే అజర్బైజాన్ రిలేటెడ్ గా కూడా మన ఇండియా నేషన్ వైడ్ గా బాయ్కాట్ కాల్ అయితే వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది జియో పొలిటికల్ ఈవెంట్ లో నేను చెప్పాలనుకోవట్లేదు. ఒక కంట్రీకి సంబంధించిన ఒక చిన్న డెసిషన్ ఆ కంట్రీలో ఏ మాత్రం ఇంపాక్ట్ ని తీసుకురాగలుగుతుందన్న ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూద్దాం. అసలు ఎందుకు ఇదంతా? మీరు ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో బాయ్కాట్ తుర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అనేలా మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. అజర్బైజాన్ అంటే మీరు బాకు వినే ఉంటారు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? రీసెంట్ టైమ్స్ లో మనకి జరిగిన దాడికి కాను మనం తిరిగి రెస్పాన్స్ ఇస్తూ, అది కూడా ఉగ్రవాద స్థావరాల మీదే రెస్పాన్స్ ఇస్తూ ఫస్ట్ చేసిన ఆపరేషన్ కి అగైనెస్ట్ గా అజర్బైజాన్ వాళ్ళైతే కంప్లీట్ గా పాకిస్తాన్ కి ఈ టైంలో మేము సహాయం ఉంటున్నాం, వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి అని వాళ్ళకి సపోర్ట్ చేశారు. తుర్కీ వాళ్ళైతే ఏకంగా ఇండియా సివిలియన్స్ మీద దాడి చేసింది, దీన్ని మేము ఖండిస్తున్నాం, పాకిస్తాన్ కి మా సపోర్ట్ ఉంటుందని, ఇంకా చెప్పాలంటే డ్రోన్స్ ని కూడా సప్లై చేసి ఆ డ్రోన్సే మన ఇండియా రిలేటెడ్ గా కూడా డామేజ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు వాడడం జరిగింది. ఇది గమనించిన ఇండియన్స్ సోషల్ మీడియా పవర్ చాలా స్ట్రాంగ్ కదా. ఒకప్పుడు మాల్దీవ్స్ లోనే అలానే నోటికి వచ్చినట్టు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద మాటలు పారేసుకున్నందుకు గాను మాల్దీవ్స్ కి కోవిడ్ టైంలో కూడా ఆ వైరస్
వైరస్ టైంలో కూడా లేనంత తక్కువ ఫ్లైట్స్ ప్రెసెంట్ రన్ అయ్యేలా ఇండియన్స్ చేశారు. ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా వెళ్లే వాళ్ళు మాల్దీవ్స్ కి, కానీ ఒక్కసారి చాలా మందికి హట్ అయ్యేలా ఇండియన్స్ ఒక సెంటిమెంట్ హట్ అయ్యేలా అక్కడ మినిస్టర్స్ మాట్లాడడం టోటల్ సినారియో మారిపోయింది. ఇప్పుడు టుర్కీ రిలేటెడ్ గాను అండ్ అజర్బైజాన్ రిలేటెడ్ గా కూడా సేమ్ కనిపిస్తుంది. మీరు ఎక్కడైనా బాయ్కాట్ టుర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అని కొట్టారంటే ఇదే కనిపిస్తుంటుంది. ఏం బాయ్కాట్ చేయగలరు? అసలు బాయ్కాట్ ఎక్కడ జరుగుతుంది అంటే కాక్స్ అండ్ కింగ్స్ కానీ అండ్ ఇక్సిగో ఏదైతే ట్రావెల్ పార్ట్నర్స్ ఉంటుంటారో ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ పార్ట్నర్స్ కానీ లైక్ ఈ ఫ్లైట్స్ ని, హోటల్స్ ని వీటి రిలేటెడ్ గా ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కంప్లీట్ గా మేము వాళ్ళకి అంటే టుర్కీకి వెళ్ళడానికి ఉంటున్న సర్వీసెస్ ని అయితే ఆపేస్తున్నాం అని చెప్పారు. నిశాంత్ పిటి గారు ఉన్నారు కదా, ఈజ్ మై ట్రిప్ కి సంబంధించిన అతను ఏమంటున్నారో చూడండి. ట్రావెల్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్. మనతో పాటు నిలబడిన వాళ్ళ కోసం ఆ ట్రావెల్ ని వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ చేయొద్దు. టుర్కీకి వెళ్ళింది 2,87,000 మంది అని చెప్తున్నారు. అజర్బైజాన్ కి వెళ్ళింది 2,43,000 అని చెప్తున్నారు. దీని కారణంగా ఇది ఓన్లీ ఇండియన్స్ నుంచి వెళ్తున్నది చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా టుర్కీకి సంబంధించిన జీడిపిలో టూరిజం ద్వారానే 12% జీడిపి వస్తుంది. అక్కడ ఉంటున్న ఎంటైర్ జాబ్స్ లో 10% జాబ్ టూరిజం ద్వారానే వస్తుంది. అదే అజర్బైజాన్ రిలేటెడ్ గా కూడా అంతే. ఎంటైర్ జాబ్స్ లో 10% జాబ్, జీడిపిలో కూడా 7.6% దగ్గరగా జీడిపి దాని ద్వారానే వస్తుందని చెప్తూ వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ ఉంటూ మన మీదే డ్రోన్స్ ని పంపించిన వాళ్ళ మీద మనం ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళ జీడిపిని, వాళ్ళ జాబ్స్ ని, వాళ్ళ కంట్రీని ఎందుకు సపోర్ట్ చేయాలని అగైనెస్ట్ స్టేట్మెంట్స్ నేషన్ వైడ్ కనిపిస్తూ ఉండడం. ఇండిగో మన లిస్టెడ్ కంపెనీ అయిన ఇండిగో కూడా వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది. ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో ఇండిగో కూడా పార్ట్నర్షిప్ ఉంది. ఎప్పుడు ఈ పార్ట్నర్షిప్ ని ఎండ్ చేసుకుంటారని కూడా ఇండిగోని ట్యాగ్ చేస్తూ చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఈవెన్ సామాన్య ప్రజలు కూడా ఈ టుర్కీకి సంబంధించిన యాపిల్స్ ని కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మార్బుల్స్ ని కానీ వాడడానికి ఇష్టపడట్లేదని, దాన్ని బట్టే డీలర్స్ కూడా వాటిని బ్యాన్ చేస్తున్నట్టు ఉదయ్పూర్ మార్బుల్ ట్రేడర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేస్తున్నట్లు క్లియర్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. నాట్ జస్ట్ టూరిజం, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండియాలో వాడుతున్న చాలా వరకు ఎలిమెంట్స్ బ్యాన్ అయ్యే స్టేజ్ కి వాళ్ళ కామెంట్స్ అండ్ వాళ్ళ సపోర్ట్, పాకిస్తాన్ కి చేస్తున్న సపోర్ట్ వెళ్తూ ఉంది. కాబట్టి గ్లోబల్ గా చాలా జియోపొలిటికల్ టెన్షన్స్ జరుగుతున్నప్పుడు అవి ఖచ్చితంగా ఒక పాయింట్ లో ఎండ్ అయిపోతాయి. కానీ ఈ మధ్యలో స్ట్రాంగ్ గా డిఫెండ్ చేయడానికి రీజన్ నుండి నిలబడుకుంటే అది ఒక వేరే విషయం. కానీ జస్ట్ బికాస్ వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్ అని వాళ్ళు తప్పు చేస్తున్నా సరే సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉంటారా? ఇంపాక్ట్ అయిన కంట్రీ ఉంటుందా? వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అనుకోండి, ఆ కంట్రీ వైడ్ గా ఉంటున్న జీడిపినే ఇంపాక్ట్ చేయగలిగే స్టేజ్ కి అది వెళ్తుంది. సో ఒక చిన్న స్టేట్మెంట్ ఆఫ్టర్ మాల్దీవ్స్ ఇప్పుడు టుర్కీ అండ్ అజర్బైజాన్ మీద ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది అనేది కమింగ్ టైమ్స్ లో మనకు తెలియాలి. మీకు చిన్న స్టాట్స్ చెప్తాను. 2014 లో అజర్బైజాన్ కి మన ఇండియన్స్ వెళ్ళింది 4,853 మంది. 2024 లో వెళ్ళింది 2,43,000 మంది. అంటే సుమారుగా 5,000% దగ్గరగా లాస్ట్ 10 ఇయర్స్ లో పెరిగిపోయింది అనమాట. అదే టుర్కీకి అయితే ఆల్మోస్ట్ 176% దగ్గరగా పెరిగింది. 10 ఇయర్స్ బ్యాక్ 1 lakh దగ్గరగా ఉంటే ఇప్పుడు 3,30,000 దగ్గరగా ఉంది. దెన్ వాట్ ఇఫ్ ఈ నెంబర్ సిగ్నిఫికెంట్ గా మాల్దీవ్స్ లో ఇంపాక్ట్ అయితే దెన్ అది ఏ రకంగా టుర్కీ అండ్ అజర్బైజాన్ కి సంబంధించిన ఎకానమీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు దీన్ని ఎలా వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటారనేది ఇండియన్స్ తీసుకునే స్ట్రాంగ్ స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మార్కెట్ అనాలిసిస్ లో నేను చెప్పాను కదా, ఈ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కారణంగా చాలా డిఫెన్స్ కంపెనీస్, ఇండియాలో ఉంటున్న డిఫెన్స్ కంపెనీస్ ఒక క్యాపబిలిటీస్ బయట ప్రపంచానికి తెలిసాయని BEL వాళ్ళు కూడా దీని పరంగా ఒక ట్వీట్ ని వేశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది ట్వీట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిలర్ అనేలా మనకు కనిపిస్తుంది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ద ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ ఏదైతే BEL వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారో అదొక గేమ్ చేంజర్ లా రీసెంట్ ఎయిర్ డిఫెన్స్, ఇండియా ఎయిర్ డిఫెన్స్ లో నిలబడిందని, ఇది ఒక లేజర్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని, సెవరల్ లో RCS డ్రోన్స్, పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ ని ఇది డెస్ట్రాయ్ చేసిందని, ఆపరేషన్ సింధూర్ లో ఇండియాకి ఇది ఉపయోగపడిందనేలా BEL వాళ్ళు దీని రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేశారు. ఇది BEL వాళ్ళు క్రెడిట్ తీసుకోవడంలో తప్పేం లేదు, కానీ దీన్ని డెవలప్ చేసింది, డిజైన్ చేసిన దాంట్లో DRDO పాత్ర ఉంది. మీన్స్ ఇది ఒక R&D వింగ్ లాగా. మనకి ఫార్మాసిటికల్స్ లో R&D వింగ్ ఎలా ఉంటుంది, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అలా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి R&D వింగ్ మనకి DRDO వాళ్ళు చేస్తుంటారు యాక్టివిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా. అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది వచ్చి మనకి BEL. అండ్ HAL వాళ్ళ రిజల్ట్స్ కానీ, గార్డెనరీ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిజల్ట్స్ కానీ, ఇలా కొన్ని డిఫెన్స్ కంపెనీస్ ఒక నెంబర్స్ బాగుంటుండడం. అండ్ ఈ రీసెంట్ జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ, తర్వాత జరిగిన అటాక్ లో కానీ మొత్తానికి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ స్టాండ్ అవుట్ అవుతూ ఉండడం ఈ మన ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ కంపెనీస్ పరంగా వాటి యొక్క స్ట్రెంత్ ని లైమ్ లైట్ లోకి అయితే తీసుకొస్తూ ఉంది. అలాగే BEL వాళ్ళు ఇన్ హౌస్ డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని, ఆకాశ్ తీర్ ని కూడా, అండ్ అదొక పనితనాన్ని కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఈ రీసెంట్ టైమ్ లో జరిగిన ఇన్సిడెంట్లు కారణంగా పనిచేసిన విధానాన్ని కూడా BEL వాళ్ళు వాళ్ళకుంటున్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా పబ్లిక్ అయితే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ స్టాక్ ని
అవ్వాలో చూసారా, సుమారుగా 5% దగ్గరగా పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఇండియాకి సంబంధించిన ఫస్ట్ గ్లాస్ లైన్డ్ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంతకు ముందంతా గ్రఫైట్ టెక్ విత్ కరోషన్ ప్రూఫ్ అండ్ హై సేఫ్టీ డిజైన్ ని వీళ్ళు సెల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేమో గ్లాస్ లైన్డ్ షెల్ అండ్ ట్యూబ్ ఎక్స్చేంజర్స్ ని దానికి రీప్లేస్ చేస్తున్నారని, దీనికి గ్లోబల్ గా $2 బిలియన్ దగ్గరగా మార్కెట్ ఉందని, ఇండియాలో కూడా 2000 crore దగ్గరగా సేల్స్ చేసే అవకాశం ఉందని, కమర్షియల్ రోల్ అవుట్ ఇప్పుడే కాదు లాస్ట్ క్వార్టర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ లో ఉండే అవకాశం ఉందని, ఆల్రెడీ దీని రిలేటెడ్ గా 150 అడ్వాన్స్ ఆర్డర్స్ వీళ్ళ హ్యాండ్ లో ఉన్నాయని, దీంతో పాటు కమింగ్ టైమ్స్ లో గ్లాస్ లైన్డ్ రియాక్టర్స్ ఫర్ సేఫర్ ఫార్మా అండ్ కెమికల్ ఆపరేషన్స్ కోసం లాంచ్ చేస్తున్నట్టు స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళు చెప్తున్నారు. సో కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ అవబోతున్నాయి. Q4 నుంచి కమర్షియల్ గా అంటున్నారు కాబట్టి అప్పటి నుంచి మనకి నెంబర్స్ లో మంచి జంప్ కనిపించే అవకాశం ఉంది. వీళ్ళు చెప్తున్నట్టు మంచి సేల్స్ ఉంటాయి. ఆల్రెడీ 150 అడ్వాన్స్ ఆర్డర్స్ ఉన్నాయంటున్నారు. బట్ ఎగ్జిక్యూషన్, వాటి డెలివరీ అవన్నీ ఆ పాయింట్ కి ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా Q4 FY26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ నుంచి ఈ కంపెనీని అండ్ వాళ్ళు పోస్ట్ చేసే నెంబర్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ US FDA వాళ్ళు జైడస్ వాళ్ళకి సంబంధించిన ఆంబర్ నాథ్ ప్లాంట్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు. ఆంబర్ నాథ్ మహారాష్ట్రలో ఉంటున్న వీళ్ళ ప్లాంట్ రిలేటెడ్ గా February 10th నుంచి 14th వరకు ఇన్స్పెక్షన్ జరిగిందని, ఎటువంటి అబ్జర్వేషన్ నిల్ అబ్జర్వేషన్స్ అని అండ్ క్లాసిఫికేషన్ కూడా నో యాక్షన్ ఇండికేటెడ్ లోకి ఇప్పుడు వాళ్ళ ఫెసిలిటీ వెళ్తూ ఉండడం వీళ్ళు ఇది ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. యూజువల్ గా ఇది ఒక మంచి అప్డేట్. నెక్స్ట్ మన టెలికాం మినిస్టర్ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ వస్తూ ఉందని, స్టార్ లింక్ వాళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రభుత్వం వాళ్ళు పంపించారని అండ్ కమింగ్ టైమ్స్ లో స్టార్ లింక్ ఇండియాలో ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతుందని కన్ఫర్మేషన్ అయితే మనకి వస్తూ ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే జరగాలో ఆ పనులన్నీ జరిగాయి అండ్ కమింగ్ టైమ్స్ లో ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ ఇండియాలో బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు అండ్ వీళ్ళతో పాటు వన్ వెబ్ అండ్ జియో వాళ్ళకి కూడా 2 లైసెన్స్లు ఇచ్చారని అండ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని కూడా స్టార్ లింక్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లు మినిస్ట్రీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. CNBC వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడాలి స్టార్ లింక్ ఇండియాతో ఏ రకంగా బిజినెస్ చేసి వాళ్ళకి లాభాలు తెచ్చుకోవడంతో పాటు ఇండియాలో చాలా చోట్ల మనకి టూ మచ్ రూరల్ కానివ్వండి, హిల్లీ ఏరియాస్ లో కానివ్వండి, నెట్వర్క్ ఒక ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంటుందా, అక్కడ ఇంటర్నెట్ ని స్టార్ లింక్ ద్వారా పొందొచ్చు త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ MSCI రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ క్వార్టర్లీ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు MSCI కి సంబంధించిన గ్లోబల్ ఇండెక్స్ లో సెకండ్ లార్జెస్ట్ వెయిటేజ్ ఉంటున్నది ఇండియాకి 19.5% వెయిటేజ్. ఇందులో ఉంటున్న మన వెయిటేజ్ ని బట్టి కూడా FIs యొక్క ఫ్లోస్ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ అనదర్ టైం ఇంకొక 2 స్టాక్స్ ని యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ 157 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 2 స్టాక్స్ ని యాడ్ చేసి 159 స్టాక్స్ తీసుకువెళ్తున్నారు. యాడ్ అవుతున్న 2 స్టాక్స్ లో ఒకటి కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇంకొకటి నైకా. దీని కారణంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లో $250 మిలియన్ దగ్గరగా ఇన్ఫ్లోస్ అని అండ్ నైకాలో కూడా $199 మిలియన్ దగ్గరగా ఇన్ఫ్లోస్ ఉండే ఛాన్స్ ఉందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ మనకి May 30 అనమాట అనౌన్స్మెంట్ చేశారు. అడ్జస్ట్ చేసేది May 30. బట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ని కూడా మనం గమనించాలి. ఆగస్ట్ 2025 లో ఇంకొక రివ్యూ వాళ్ళు వదులుతారు కదా, అందులో పేటిఎం ఏదైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈసారి పేటిఎం యాడ్ అవుతుంది అనుకున్నారు, అవ్వలేదు. ఆగస్ట్ 2025 రివ్యూలో అయినా అది యాడ్ అవుతుంటే అది పేటిఎం రిలేటెడ్ గా బెనిఫిట్ గా చూడాలి. అండ్ ఇది MSCI పరంగా. కానీ FTSE వాళ్ళు కూడా May 23rd అనౌన్స్మెంట్ ని చేస్తారు. అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ గా కూడా May 23rd అనౌన్స్మెంట్ ఉంటుంది. వాటిలో ఏ స్టాక్స్ యాడ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది బేస్డ్ ఆన్ దేర్ ఫండమెంటల్ క్రైటీరియా, వేటికి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. ఇది NDTV ప్రాఫిట్ ఒక యాంకర్ సౌమిత్ గారు షేర్ చేస్తున్న డేటా. సో ఈ స్టాక్స్ రిలేటెడ్ గా May 23rd ఒకవేళ అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ అవుతుంటే వీటిల్లోకి ఎంతెంత పెద్ద మొత్తంలో డాలర్స్ రూపంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది FTSE పరంగా. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్, సెన్సెక్స్ ని ఫాలో అవుతూ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్స్ లో ఎంత మేరకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. యూజువల్ గా ఇలా యాడ్ అవుతున్న ప్రతి దానికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. యాడ్ అవుతున్న వాటికి మళ్ళీ డిలీషన్ అవుతున్న వాటికి కాదు. లైక్ సెన్సెక్స్ లో 2 స్టాక్స్ యాడ్ అయ్యాయంటే ఇంకో 2 వెళ్ళిపోవాలి కదా. ట్రెంట్ BL వస్తూ ఉంటే నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్ సెన్సెక్స్ నుంచి బయటకు వెళ్తాయి. ఇది మార్కెట్ ఎక్స్పెక్టెడ్. మనకు అనౌన్స్మెంట్ May 23rd వస్తుంది FTSE పరంగా, సెన్సెక్స్ పరంగా.
నెక్స్ట్ టాటా ఎలక్సీ వీళ్ళు మెర్సిడీస్ బెంజ్ వాళ్ళతో కొలాబరేట్ అయి మెర్సిడీస్ బెంజ్ వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కారుల్లో SDVs ఉంటాయి కదా, దానికోసం అండ్ వెహికల్ ఇంజనీరింగ్ ని కూడా ఎన్హాన్స్ చేయడం కోసం టాటా ఎలక్సీ వాళ్ళు మెర్సిడీస్ బెంజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తారని, నెక్స్ట్ జనరేషన్ ఆటోమోటివ్ డెవలప్మెంట్ పరంగా ఇన్నోవేషన్ పరంగా టాటా ఎలక్సీ మెర్సిడీస్ బెంజ్ తో టైఅప్ అయిందని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు 6,000 దగ్గరగా ఎంప్లాయీస్ ని గ్లోబల్ గా కట్ చేశారంటున్నారు. నియర్లీ 3% దగ్గరగా వర్క్ ఫోర్స్ ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు లే ఆఫ్ చేశారని, కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ మనకి సత్యా నాదెల్లా గారి దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ ఒక CEO దగ్గర నుంచి కనిపించింది కదా. 30% దగ్గరగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కావాల్సిన కోడింగ్ అనేది AI చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంట్ చేస్తుందని ఇది ఒక పెద్ద చర్చే అయింది. చాలా దగ్గరలో మీకు వీడియోస్ రూపంలోనూ కనిపిస్తుంది, చాలా దగ్గర ఆర్టికల్స్ లోనూ డేటా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక రోల్ కి AI ని వాడేస్తున్నారో అది ఇప్పటి వరకు చేసిన వాళ్ళ రిలేటెడ్ గా సాలరీస్ వాళ్ళు కట్ చేసుకునే అవకాశం ఉంటుండడం, వాళ్ళు ఇప్పుడు కాస్ట్ కటింగ్ అనే ఒక పేరుతో ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. 34 crores విలువ చేసే ఆర్డర్ క్లీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, క్లీన్ ఎనర్జీ వీళ్ళ మేజర్ క్లయింట్ కదా, వాళ్ళ దగ్గర నుంచే లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. మీకు క్లీన్ ఎనర్జీ ఐడియా లేకపోతే బ్లూమ్ ఎనర్జీ ఐడియా ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించింది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి 34 crore ఆర్డర్ లో మేజర్ ఆర్డర్ వచ్చింది 21 crore దగ్గరగా. ఇంకొకటి రెఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ రిలేటెడ్ గా 12.98 crore ఆర్డర్, 12.98 crore ఆర్డర్ లభించిందని, ఇది మార్చ్ టు సెప్టెంబర్ 2026 ఇన్ బిట్వీన్ అయితే కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ డీప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ లో డీప్ ఇండస్ట్రీస్ కి 74%, సింప్లెక్స్ వాళ్ళకి 26% వాటా ఉంటుంది. దీంతో వాళ్ళ డ్రిల్లింగ్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది కదా, డ్రిల్లింగ్ అండ్ వర్క్ ఓవర్ సర్వీసెస్ రిలేటెడ్ గా, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి జాయింట్ వెంచర్ యూజ్ అవుతుందని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ బయోసిమిలర్స్ రిలేటెడ్ గా అరబిందో ఫార్మా వాళ్ళకి టైం టు టైం అప్రూవల్స్ వస్తున్నట్లయితే కనిపిస్తుంది. అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన క్యూరాటెక్ వాళ్ళకి జెఫైల్టీ రిలేటెడ్ గా UK కి సంబంధించిన MHRA UK డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి అప్రూవల్ లభించిందని, దీనికి సంబంధించిన యూరోపియన్ యూనియన్ అప్రూవల్ మనకి ఫిబ్రవరి 2025 లో లభించింది. ఇప్పుడు UK కి సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్ ఒక అప్రూవల్ కూడా లభించింది. ఇదేం ఫస్ట్ బయోసిమిలర్ కాదు, దీనికి ముందు ఇంకొక బయోసిమిలర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి అప్రూవల్ ఉంది MHRA వాళ్ళ దగ్గర నుంచి, UK డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి. అండ్ వీళ్ళు నాట్ జస్ట్ 1 or 2, టోటల్ గా 14 బయోసిమిలర్స్ ఆంకాలజీ అండ్ ఇమ్యూనాలజీ రిలేటెడ్ గా, బయోసిమిలర్స్ రిలేటెడ్ గా పైప్ లైన్ ని మెయింటైన్ చేస్తున్నారని ఇలా అరబిందో ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సాయి లైఫ్ సైన్సెస్ నెంబర్. ఫ్రెండ్స్, నెంబర్స్ బాగున్నాయి, స్టాక్ కూడా పెరిగింది కరెక్టే, బట్ వాల్యుయేషన్స్ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఇది ఒకటే అండర్లైన్ చేసుకోవాలి. హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ వీళ్ళు నమోదు చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్ ఆల్ లెవెల్స్ లో మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. క్యాష్ ఫ్లోస్ కూడా గతంలో ఉన్న 263 crores కంటే 314 crore దగ్గరగా వీళ్ళు నమోదు చేస్తుండడం నెంబర్స్ చాలా బాగున్నాయి, కానీ వాల్యుయేషన్స్ కూడా అంతే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శ్రద్ధ కార్ప్కెమ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక అగ్రోకెమికల్ కంపెనీ, హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంటుంది. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 37% పెరుగుతూ ప్రాఫిట్స్ చూస్తే 854% దగ్గరగా పెరుగుతుంది. లాస్ట్ టైం ఉంటున్న వన్ ఆఫ్స్ ని కొంత మనం పక్కకు పెట్టి చూసి పెరిగిన మార్జిన్ కారణంగా ఉంటున్న ప్రాఫిట్ గ్రోత్ ని మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తున్నా ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బీట్ చేస్తున్నాయి. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఓవరాల్ అగ్రోకెమికల్ స్పేస్ లో మంచి స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ టాటా పవర్ నెంబర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 8% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. కానీ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10%, ఇయర్ ఆన్ ఇయర్ లో 25% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎక్సెప్షనల్ ఐటమ్స్ కారణంగా ప్రాఫిట్ కొంత ఎలివేట్ అవుతున్నా ఆపరేటింగ్ లేవరేజ్ కూడా, మార్జిన్ రిలేటెడ్ గా ఉంటున్న స్టెబిలిటీ కూడా ఓవరాల్ నెంబర్స్ ఒక స్ట్రెంగ్త్ కి కారణం. బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆపరేటింగ్ సైడ్ వీళ్ళ మార్జిన్స్ గతంలో 20.6 ఉంటాయి, ఇప్పుడు 22.4 దగ్గరగా వచ్చాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా నెక్స్ట్ 3 కంపెనీల నెంబర్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. అందులో ఫస్ట్ ది KPI గ్రీన్ ఎనర్జీ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ సాలిడ్ రెవెన్యూ గ్రోత్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 25%, ఇయర్ ఆన్ ఇయర్ లో 97% గ్రోత్. ఆపరేటింగ్ సైడ్ అండ్ నెట్ ప్రాఫిట్ ని చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 17%, ఇయర్ ఆన్ ఇయర్ లేకంగా 142% డ్యూ టు స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ KPI గ్రీన్
గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు రెన్యూబుల్ పవర్ ఫెసిలిటీస్, సోలార్ అండ్ విండ్ అండ్ హైబ్రిడ్ కూడా, సోలార్ అండ్ విండ్ బోత్ కంబైన్డ్ ఉంటున్నా హైబ్రిడ్ రిలేటెడ్ గా కూడా డెవలప్, బిల్డ్, ఓన్, మేనేజ్ అండ్ మెయింటైన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ గ్రూప్ కు సంబంధించినవే ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి. లైక్ కేపీ ఎనర్జీ కానివ్వండి, కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవి ఇంకో 2 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి నెంబర్స్ ని మనం మాట్లాడుకుంటాం. అందులో కేపీ ఎనర్జీ గురించి మాట్లాడాలి. ఇందాక మనం మాట్లాడుకుంది కేపీఐ గ్రీన్ ఎనర్జీ, బట్ ఇప్పుడు జస్ట్ కేపీ ఎనర్జీ. ఇక్కడ కూడా అంతే, స్ట్రాంగ్ రెవెన్యూ, మార్జిన్స్ గతంలో ఉన్న 14 నుంచి 17% కి ఇంప్రూవ్ అవుతూ ఉండడం, ప్రాఫిటబిలిటీ కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఏకంగా లాస్ట్ క్వార్టర్ లో 25 crore ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 45 crore దగ్గరగా ప్రాఫిట్ ని వీళ్ళు నమోదు చేశారు. క్యాష్ ఫ్లోస్ కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు నమోదు చేస్తుండడం మంచి నంబర్స్ గానే చూడాలి. అండ్ ఈ మూడో కంపెనీ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ గురించి మీరు డేటాని గమనిస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, దీంతో ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుంది. క్యాష్ ఫ్లోస్ కూడా గతంలో నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉండేవి కాస్త ఇప్పుడు 16 crore పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేశారు. ఓవరాల్ ఈ 3 గ్రూప్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేశాయి. గణేష్ హౌసింగ్ నెంబర్స్ వచ్చాయి, అంత వర్స్ట్ గా లేవు, అలానే ఎక్స్ట్రాడినరీగా లేవు, డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. వెరాస్ హిందుస్థాన్ ఏరోనాటిక్ నెంబర్స్ మాత్రం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్లైడ్ బిలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. బికాస్ ఆన్ ఇయర్ రెవెన్యూ డ్రాప్ అవుతుంది, ప్రాఫిట్ డ్రాప్ అవుతుంది, ఈవెన్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ బేస్ ఉండడం కారణంగా ఈసారి అంత గ్రోత్ మనకి నెంబర్స్ లో కనిపించలేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.